వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు ఇలా సోరకాయతో గారెలు ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకొని వాటర్ పోసి బాగా కడగాలి. మళ్ళీ తిరిగి వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టండి. నెక్స్ట్ ఒక 6 to 8 పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 1 ఇంచ్ అల్లం తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత సొరకాయ తీసుకోవాలి. సొరకాయ లేతగా ఉంటే గ్రేట్ చేసేటప్పుడు గింజలు అలా లేకుండా చక్కగా వచ్చేస్తుంది. సొరకాయ పైన చెక్కు మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోండి. నేను ఇందులోకి ఒక హాఫ్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు సొరకాయని తురుముకోవాలి. తురుముకోవడం చాలా టైం ప్రాసెస్ అనుకుంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ముందుగా సొరకాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పీసెస్ తీసుకొని చాపర్లో వేసుకొని చాలా ఫైన్గా చాప్ చేసుకోండి. లేదా మిక్సర్లో అయినా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. అది మీ చాయిస్. ఇప్పుడు మనం తురుముకున్న సొరకాయని కలుపుకోవడానికి ఈజీగా ఉండే బేసిన్లోకి తీసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అండ్ తగినంత సాల్ట్ అండ్ 1 కప్ రైస్ ఫ్లోర్, ఏదైతే నేను సొరకాయ తురుము తీసుకున్నానో అదే కప్తో రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ ముందే యాడ్ చేయకండి. సొరకాయ అండ్ ఆనియన్ నుండి వచ్చే వాటర్ మనకు మిక్స్ చేసుకోవడానికి సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి కలుపుకున్నాక మనం ఉండలు చేసేటప్పుడు చేతికి పిండి అంటకుండా ఉంటే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టే. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం గారెలు రెడీ చేసుకుందాము. ఇంట్లో ఐదర్ బటర్ పేపర్ ఆయిల్ కవర్ ఉంటే తీసుకొని చేతికి ఆయిల్ పెట్టుకొని నీట్గా ఇలా గారెలు చేసుకోవాలి. మరీ పల్చగా మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక గారెలు ప్యాన్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. మిగతా పిండి కూడా ఇలానే గారెలు చేసుకొని మంచిగా వేయించుకోండి. అంతే, సూపర్ టేస్టీ సొరకాయ గారెలు రెడీ. ఈ పిండిని మీరు కావాలి అంటే సర్వపిండికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.